శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. నేటి వరకు మనం ఆది పర్వాన్ని 105 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 106వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవానుడికి నమస్కారం చేసుకుందాం. అలానే క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుని సమర్థగురు సాయినాథుడికి జాయ్ చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. వైశంపాయుడు చెప్తున్నాడు ఇంకా జనమేజయ మహారాజు తోటి, భీముడు తప్ప అందరూ హస్తినాపురానికి చేరుకున్నారు. ఎందుకు? భీముడు ఎక్కడున్నాడు? పాతాళ లోకంలో, హాయిగా నాగలోకంలో మంచి శయ్యపై నిద్రించి ఉన్నాడు కదా. అక్కడ వరకు చెప్పుకున్నాను నేను. ఎందుకు వీళ్ళు విషం పెట్టారు. విషం తిన్న తర్వాత ఆయన నిద్రపోతుంటే కిందకు తోసేశారు గంగానదిలో. పాతాళ లోకానికి వెళ్ళిపోయాడు ఆయన. అక్కడ నాగులు కాటేసినాయి. కాటేస్తే అంతకుముందు విషం పెట్టారు కదా, అది విషానికి విషం పొందని ఆ విషం కాస్త విరుగుడైపోయి బతికాడు. ఆ తర్వాత చాలా పాములను చంపేశాడు. పాములు చుట్టేస్తే ఆ మిగిలిన పాములు ఆ తర్వాత నాగరాజుకి వాసుకి చెప్పడం, వాసుకి వచ్చి భీముడిని గౌరవించడం, ఇవన్నీ చెప్పుకున్నాం. ఇక భీముడు తప్ప మిగిలిన అందరూ పాండవులు, కౌరవులు అందరూ హస్తినాపురానికి చేరుకున్నారు. దీనికోసం వెళ్ళారు కదా. దాన్ని ఏమంటారు, మనం ఇప్పుడు చెప్పే భాషలో వనవిహారం అనుకోవచ్చు. గంగా ఒడ్డున ఉన్న వనవిహారం చేసి అక్కడ హాయిగా పంచభక్ష ప్రమాణాలన్నీ స్వీకరించి నదుల్లో ఈది వచ్చారన్నమాట. వాళ్ళందరూ ఏమనుకున్నారు, హస్తినాపురానికి వెళ్తూ ఆ భీముడు వేగంగా ఉంటాడు కదా, మనకన్నా ముందు వెళ్ళిపోయి ఉంటాడు అనుకున్నారు పాండవులందరూ కూడా. భీమసేనుడు మాత్రం పరమానందంతో ఉన్నాడు. భీమసేనుడు కాదు, దుర్యోధనుడు. ఎందుకు? చచ్చాడు నా శత్రువు అని. కానీ ధర్మరాజు మాత్రం కుంతి దగ్గరికి వెళ్ళి అడిగాడమ్మా, భీమసేనుడు వచ్చాడా అని. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు, ఎక్కడ కనిపించట్లేదు అని చెప్పి అంతా వెతికారు. మళ్ళీ తోటల్లో అక్కడ భీముని కోసం. మళ్ళీ ఆ తర్వాత ఇంటికి వచ్చారు. అంతా వెతికామమ్మా, ఎక్కడ కనపడలేదు అంటూ, అమ్మా నువ్వే చెప్పాలి భీమసేనుడు ఎక్కడున్నాడు, నా మనసు ఏదో శంకిస్తుంది అన్నాడు ధర్మరాజు భీముడి విషయంలో. భీముడిని ఎవరైనా చంపలేదు కదా అనే అనుమానం వ్యక్తం చేశాడు. అలా అడగగానే కుంతి చాలా కలతపడింది. ఆయన భీముడు నాకైతే కనిపించలేదు నాయన, నా దగ్గరికి రాలేదు అని చెప్పింది. వెంటనే మళ్ళీ తమ్ముళ్ళతో కలిసి మళ్ళీ వెతికే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత అమ్మ కుంతి విదురుణ్ణి పిలిపించి, భీమసేనుడు కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అని అడిగింది. విదురుడు అన్నాడు, దుష్టుడైన దుర్యోధనుడిని మనం కనుక విచారిస్తే వాడు చెప్పకపోగా దుర్యోధనుడు అంటే ఆయన అనుమానం వ్యక్తం చేశాడు. దుర్యోధనుడు ఏదైనా చేసి ఉండొచ్చు అనుకొని మిగిలిన కుమారుడును కూడా దెబ్బతీశాడు. నువ్వేం దిగులు పడద్దమ్మా, వ్యాస మహర్షి చెప్పాడు కదా నీ కుమారులందరూ దీర్ఘాయుష్కులని, నీ కొడుకు తప్పనిసరిగా వస్తాడు అని ధైర్యం చేసి చెప్పాడు. వైశంపాయనుడు చెప్తున్నాడు, ఇదంతా జనమేజయ మహారాజా విద్వాంసుడైన విదురుడు ఈ విధంగా మాట్లాడి తన ఇంటికి వెళ్ళిపోయాడు. కుంతి మాత్రం చాలా చింతతో తన కుమారులతో కలిసి ఇంట్లోనే ఉన్నది. ఆ తర్వాత 8వ రోజున, ఇది సంఘటన జరిగిన
8వ రోజున అంత నిద్రపోయాడు గాఢంగా నాగలోకంలో భీముడు. ఆ తర్వాత ఈ నిద్రపోయి మళ్ళీ తన బలాన్ని తను పొంది, నిద్ర బాగా పట్టిందంటే మళ్ళీ పుంజుకుంటారు కదా ఏ మనిషి అయినా. ఆ తర్వాత నాగులందరూ అన్నారు, అతని ముందు ఆయనకి ఒక రసం ఇచ్చారు అని చెప్పుకున్నాం కదా, ఈ రసం వల్ల నువ్వు 10,000 ఏనుగుల బలం పొందేవయ్యా అని అన్నారు నాగులందరూ కూడా. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు, నీవు కనిపించనందువల్ల నీ సోదరులంతా అక్కడ బాధపడుతూ ఉంటారు అన్నాడు. ఆ తర్వాత ఆయన స్నానం చేశాడు. ఏమో స్నానం, నాగలోకంలో స్నానం ఏముంటుందో తెలియదు, అది కూడా ఇట్లా భూలోకంలాగానే ఉంటుందేమో. స్నానం చేసి ఇక్కడ క్లియర్గా చెప్పారు, తత స్నాతో మహాబాహు శుచి శుభ్రాంబర స్రజ తతో నాగస్య భవనే కృత కౌతుకమంగళ. చక్కటి చల్లటి బట్టలు ధరించాట. స్నానం చేసిన తర్వాత తెల్లటి పూలమాలను ధరించాట. ఆ తర్వాత నాగులు భీముడికి పరమాన్నం పెట్టారు, దాన్ని కమ్మగా ఆరగించాడు ఆయన. ఆ తర్వాత భీముడిని అర్చించారు కూడా నాగులందరూ, చనిపోగా మిగిలిన వాళ్ళు. ఆ తర్వాత భీముడు వాళ్ళని వీడ్కొని ప్రసన్న హృదయుడై లేచాడు. ఒక పెద్ద నాగుబాము మళ్ళీ అతన్ని ఎత్తుకొని పైకి లేపింది, భూమి మీదకి తీసుకొచ్చింది. ఎక్కడి నుంచి అయితే పడిపోయాడో ఆ వన ప్రాంతానికి చేర్చిందన్నమాట. అంటే ఆయన వెంట వచ్చారు. మామూలుగా చుట్టాలు వెళ్తుంటే పలకరిస్తుంటాం, కాస్త దూరం వెళ్తూ ఉంటాం, పాత రోజుల్లో అలవాటు. ఇప్పుడు గుమాందో దగ్గరికి కూడా రావట్లేదు కొంతమంది అనుకో, అది వేరే విషయం కదా. అట్లా ఒక నాగరాజు ఏమో లేపాడు పైకి, వెంట నాగులు కూడా వచ్చారు. వాళ్ళందరూ అంతర్ధానం అయిపోయారు ఎప్పుడైతే భీముడు తన వన ప్రాంతం, తను వదిలిన ప్రాంతాన్ని చేరుకున్నాడో అక్కడ. ఆ తర్వాత తల్లి దగ్గరికి వెళ్ళాడు వెంటనే భీముడు. తల్లికి అన్నకు నమస్కరించి తమ్ముళ్ళని కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత కుంతి నరశ్రేష్ఠులైన సోదరులు కూడా భీముడిని కౌగిలించుకొని ఒకరిపై ఒకరు చాలా ప్రేమ కురిపించుకున్నారు. అంటే చాలా 10 రోజుల తర్వాత, అంటే మామూలు కాదు కదా. 8వ రోజు కనపడకుండా పోయాడు అని అంటే అంతా వివరించాడు. దుర్యోధనుడు ఏం చేసింది అంతా కూడా, నాగలోకంలో జరిగిన విశేషాలన్నింటినీ కూడా చెప్పాడు తన అన్నదమ్ములకి, అమ్మకి. అప్పుడు ధర్మరాజు ఏమన్నా అంటే, ఈ విషయం ఎవరికి చెప్పవు, మౌనంగా ఉండు నువ్వు. ఆ భీమసేనుడి యొక్క ప్రియ సారథిని కూడా దుర్యోధనుడు చంపేశాడు. ధర్మాత్ముడైన విదురుడు ఆ పాండవులకు ధైర్యాన్ని అందజేశాడు. మరి మౌనంగా అంతా సహించవలసిందిగా విదురుడు కూడా సూచించాడు. మళ్ళీ ఇంకోసారి దుర్యోధనుడు భీమసేనుణ్ణి భోజన పదార్థాల్లో విష పదార్థం కలిపేశాడు. అయితే ఒక వైశ్యపుత్రుడు ఉన్నాడు, ఈ 100 మంది కాకుండా 101 పుత్రుడు ధృతరాష్ట్రుడికి. ఆ యూత్సుడు పాండవుల మేలు కోరి ఈ విషయాన్ని వారికి తెలియజేశాడు. అయితే భీమసేనుడు లెక్క చేసుకోకుండా అక్కడ అంతా మందు తాగాడు కదా, నాగులు ఇచ్చిన రసాయనం తాగాడు కదా, అది అన్నిటికీ విరుగుడు అని వాళ్ళు చెప్పారు కదా. హాయిగా చేసుకున్నాడు తిని. ఎటువంటి మార్పు ఆయనలో కనపడలా, అదంతా జీర్ణం అయిపోయింది. ఈ విధంగా దుర్యోధనుడు, కర్ణుడు, శకుని ఎన్నో ఉపాయాలతో పాండవులను చంపాలని కోరుకునేవారు. పాండవులు కూడా ఇదంతా తెలిసినప్పటికీ
కోపం వచ్చినప్పటికీ విదురుడు సహించమని సూచించడం వల్ల కోపాన్ని వెడకక్కలేదు వాళ్ళంతా కూడా. ఇలా బాల్యం గడిచిపోయింది. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు వీళ్ళందరినీ కూడాను కృపాచార్యుడికి అప్పగించాడు. ఆ కృపాచార్యుడి దగ్గర కౌరవ పాండవులు ఇద్దరు కూడాను ధనుర్వేదాన్ని అభ్యసించడం మొదలుపెట్టారు. ఇక్కడ ఆపుతాం, రేపు కొనసాగుతాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.